చేసే హక్కు నాకు లేదన్న విషయం తెలుసుకోలేకపోయాను. బస్సు ఆడబోసి చెప్పులు అప్పుడు 150 రూపాయలు తిప్పి పుట్టు చుట్టేనా ఇప్పుడు పట్టుకొని ఇట్లా పోయి నీ కన్నెలలో పోయి కన్నెలలో పోయి అదే మరి అంతే దాని పోస్తున్నాం పోసి దండం పెట్టాలి పసుపు ఇక పాలు పోయి పాలు గుడ్డు పాలు పోయి ఇట్లా పోయి ఒక కన్నెలో పోయి అన్ని పోయి ఏం చేసుకుంటావు అల్లిండి పోయి లేకుంటే ఎందుకు సాదుకుంటారేమో ఇది తెచ్చినావు వాళ్ళు చేస్తారేమో దేవుడు పూజ చేస్తుంది అంటాడు కొంచెం అటు మూడదు ఇది ఎంత వద్దు ఈ పసుపు కుంకుమ అయా పసుపు కుంకుమేరా పసుపు కుంకుమ తీసే ఉంది గుడ్డు పెట్టు పసుపు కుంకుమ నానకు ఇందులో కోడిగుడ్డు ఉంది పెట్టు ఇందులో కోడిగుడ్డు ఉంది కన్నెలో పెట్టు నా దగ్గరే ఉంది ఈ అరటిపండు పెట్టు కొంచెం కుంకుమ పెట్టు అట్లా కుంకుమ కొంచెం పొట్టమే ఇట్లా కుంకుమ ఇట్లా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా ఇట్లా ఇప్పటిరా 2 అయింది
కంకర ఒకటిగా వాళ్ళ కంకర మీద చూస్తున్నాం. ఆకు పుట్ట మీద పెట్టు. ఉన్నది కింద ఉంది ఆకు. అది ఇక పడి వచ్చినట్టు వచ్చింది. ఏరి అమ్మ బుజ్జి దాంట్లో పెట్టుకో బుజ్జి మనకు అమ్మని ఎల్లమ్మకి ఇంకా అత్యంత అమ్మ 150 కదా. సరేనాక అగరబత్తి ముట్టి అగరబత్తి ముట్టి మనకి వచ్చే మనకి పూజారిని అదే ఇంకో బ్యాపడి అమ్మాయి వాళ్ళయ్య నేర్పదంట. ఏమైనా ఓళ్ళు వేసుకుంటే ఉన్నాడు వాళ్ళయ్య. వద్దు మాట్లాడదన్నా, ఏదైనా పని చేసేటప్పుడు మాట్లాడద్దు. వాళ్ళ డాడీ గురించి చెప్తారు. ఎవరి గురించి అయినా కూడా వద్దు. అది తీసే ఉంది కానీ ఆ మట్టి ఇది కొంచెం కొంచెం ఇంత బయటలు తీసి కొంచెం దాంట్లో వేసుకుని పోదాం. మారే కొద్దిగా ఎందుకు బాగానే తీసిపోదాం, దాంట్లో పెట్టాలి. కొంచెం శాస్త్రానికి ఎంత తీసుకుపోతారు కానీ అడగ ముద్దు అడగ ముద్దు చాలు చాలే. అగో ఇంకొడ ముద్ద దేవుడు ఏం కాదు, కొద్దిగా అంటే చాలే చాలే చాలు అంటే తీసుకుంటే చాలేగా అంతే. పెడుతున్నా జబ్బలు పెట్టు, ఆ దెబ్బలు పెట్టు చాలు అంతే. ఇంకెందుకే వద్దులే, ఇంటి పుట్ట ఇద్ది మళ్ళీ. అరే అలా చెదలు ఉంటుంది మళ్ళా. ఎందుకు భయపడుతుంది? భయపడి కాదు, ఇల్లు ఖరాబ్ అయితే నీవేం బాగా మేము బతకాలి.